ఇప్పుడు చాలామంది శక్తిపాతం అంటారు కదా స్వామి. ఈ శక్తిపాతం అంటే ఏంటి? ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు అని ధైర్యంగా చెప్పచ్చు, ఖరాఖండిగా చెప్పచ్చు. నాకు తెలిసినంతలో ఈవెన్ 1950 ప్రాంతాల వరకు మహాశక్తివంతులైన మహాత్ములు మన మధ్య నడయాడారు. ఒకళ్ళు రమణ మహర్షి, ఒకళ్ళు అరవింద యోగి. అవధూతలు వేరే ఉన్నారు. పాకలపాటి గురువు కావచ్చు, మీ ఆంధ్ర ఏరియాలో జిల్లెళ్ళమూడి అమ్మ కావచ్చు, చివటం అమ్మ కావచ్చు, సుధీంద్ర బాబు కావచ్చు. వాళ్ళంతా యోగ సిద్ధిలో పరాకాష్ఠకు పోయిన మనుషులు. పూర్వజన్మ సుకృతంతో 99 స్టెప్పులు ఎక్కేసి ఈ జన్మలో వాళ్ళు ఇంకోళ్ళకు చెప్పేదానికి వచ్చిన మహానుభావులు. వాళ్ళు అసలు ఈ పూరక కుంభక రేచకాలు మీకు చేస్తూ ఏ రోజు కనపడరు, కానీ వాళ్ళు ఏకాంతంలో ఈ సాధన చేస్తారు. ఆ చేసినప్పుడే మనలోని థాట్స్ ఎదుటి వాళ్ళకు చేరి, మాటల ద్వారా కావచ్చు, కేవలం దృష్టిపాతం అనే శక్తి ఉంది, హస్తమస్తక సంయోగము అనే మాట ఉంది, మానసిక సంకల్పపాతము అనేది కూడా ఉంది. అవన్నీ ఇప్పుడు వర్కౌట్లోకి లేవు. కారణం ఏంటంటే అంతా కమర్షియలైజ్ అయిపోవటము, ఆ స్థాయి సాధన మనం చెయ్యలేకపోవటం. మన బాడీ దానికి సెటప్ కావడం లేదు. ఈ కలియుగపు బాడీ, ఈ చుట్టూ ఉన్న వాతావరణ పొల్యూషన్ కావచ్చు, తింటున్న ఆహారాలు కావచ్చు, వీని క్విస్ట్ ఆఫ్ క్యూరియాసిటీ టు ఎర్న్ మోర్ అన్న లోకంలో ఉండడం కావచ్చు, ఇవన్నీ దానికి అజిటేట్గా ఒక స్పీడ్ బ్రేకర్ అయిపోతాం. అంటే ఇప్పుడు చాలామంది మా దగ్గరికి వస్తే ఒక వారం రోజుల కోర్సు శక్తిపాతం చేస్తామంటారు. అవన్నీ నిజాలు కాదా? నా దగ్గరికి రండి, నేను 1000 రూపాయలు తీసేసుకుంటాను, ఓ సర్టిఫికేట్ మీకు ఇచ్చేస్తాను, నాకేం కష్టం. ఇట్లా చేయబెడితే కుండల్ని యాక్టివేట్ అవుతుంది అనేసి ఏమీ లేదు. ఒక మహానుభావుడు ఉండేవాడు తమిళనాడులో, రీసెంట్గా ఆ మహానుభావుడు కూడా పోయాడు. ఆయన ఏకదమ్న మనిషికి ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకొని వచ్చేస్తాడు కుండలిని. మేమంతా మూలాధారం దగ్గర నుంచి తిప్పలు పడి నెలలు సాధన చేసింది వేదాద్రి మహాన్, అద్భుతమైన మహానుభావుడు. ఆయన ఆ అచీవ్మెంట్ స్థాయికి వచ్చాడు. ఆయన దగ్గరికి పోయిన వాళ్ళని చూసి వీడు సూటబుల్, విద్యను దుర్వినియోగం చేయడు, తాను ఉద్ధరింపబడి ఇంకోళ్ళను ఉద్ధరిస్తాడు అనుకున్న వాళ్లకు దృష్టిపాతం చేసేవాడు ఆ మహానుభావుడు. తమిళనాడు మనిషి. ఆంధ్రాలో బాగా ఆయనకు శిష్యులు ఉన్నారు. విజయవాడలో కూడా ఆయన శిష్యులు వీరభక్తులు కొంతమంది నాకు బాగా పరిచయం. వేదాద్రి మహాముని దాంట్లో నేను కూడా కోర్సులు చేశాను. మై గాడ్. బ్రహ్మోపదేశం విజయవాడ ఈ బ్రాహ్మణ వీధిలో కృష్ణార్జునుల మందిరం ఒకటి, అక్కడికి సాధకులంతా వాళ్ళే డబ్బులు వేసుకొని ఆ మందిరం పైన ఒక పెద్ద హాల్ కట్టుకున్నారు. ఆ స్వామి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళకు అక్కడ క్లాసెస్ కూడా చెప్పేవాడు. ఆయన పోయిన తర్వాత కూడా ఆ భక్తులు ఆయనతో ఒక పెద్ద ఫోటో పెట్టి ఈ రోజుకు సాధన చేస్తున్నారు. ఒకసారి నన్ను పిలిచారు, ఏదో 4 మాటలు చెప్పు అని. పోయినాం, కూర్చున్నాం. వాళ్ళందరూ కూర్చున్నారు, లైట్లు ఆఫ్ చేసి డిమ్ చేశారు. నాకు పోయేదానికి అరగంట అయితే వాళ్ళు వితిన్ 5 మినిట్స్లో ఎవరి నేను ముఖం చూస్తున్నాను వాళ్ళందరూ కూడా ఆనంద స్థితిలో ఆజ్ఞాచక్రం దగ్గరికి వచ్చేసింది కుండలిని వాళ్ళకు. కెన్ సీ. నేనే ఆశ్చర్యపోయాను. ఆ గురువు ఆ విధంగా నేర్పించాడు. ఆ గురువు మీద వాళ్ళంత విశ్వాసం పెట్టి చేస్తున్నారు. అన్నిటికన్నా మెయిన్ స్వామి విశ్వాసము. రెండవది ఐ కెన్ అచీవ్, నేను చేయగలను, సాధించగలను పట్టు. ఇంకోటి ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకుండా పోవటం, ఆశ పడకుండా పోవటం. ఎవడో గురువు వచ్చి నాకు శక్తిపాతం ఇచ్చేస్తే నువ్వేం చేసినట్లు, నువ్వేం సాధించినట్లు? మీరంతకు మీరు ఒక పడవను తయారు చేసి ఆ పడవలో కూర్చొని జలవిహారం చేసేటప్పుడు మీకు దొరికే ఆనందము, 5 రూపాయలు టికెట్ పెట్టేసి ఒక పడవలో కూర్చొని పోయే ఉండేదానికి ఆనందంకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది. మనమే ఒక చిన్న గింజ, దీంట్లో అనుభూతి ఉంటుంది, దాంట్లో ఓన్లీ ఎంజాయ్మెంట్. ఎవరికి అట్లా పోయినా వచ్చినాం అంతే, అది ఏం లేదు. ఇక్కడ దీన్ని అనుభూతి అని కూడా నిజమైన ఆనందం అనేది మీకు అక్కడ దొరుకుతుంది. సంతృప్తి అనేది ఉంటుంది. ఒక గింజ నాటాము,
ఆకులు మేకలు వస్తే తినకుండా దాన్ని కాపాడాం, నీళ్లు పోసాం, ఏదో చీడ పట్టింది దులిపి మందులు వేసాం, అది పెరిగి పూలు పూసి ఆ పూలు వికసించి వాసన వస్తుంటే మీరు పొందే ఆనందము, సెంట్లు అత్తర్లు వేల రూపాయలది కొన్ని వాసన చూస్తే వచ్చే ఆనందము ఒకటా? సెంట్. సొంత అనుభవం పొందాలంటే ఫస్ట్ పాయింట్ ఇంకోళ్ళతో కంపారిజన్ వద్దు, స్వ అనుభవమే ఇంపార్టెంట్ అంటారు. అక్కడ ఆ స్వానుభవం రావాలంటే నో కంపారిజన్. ఇంకోళ్ళతో పోల్చుకుని వాడు అట్లా చెప్పాడు, ఈ పుస్తకంలో ఇట్లుంది, వందల మంది వందల విధాలుగా రాస్తారు, వాళ్ళు పొందిన స్వానుభవం రాశారు. మీ అనుభవం మీకు కావాలంటే వాటన్నిటిని అబ్జర్వ్ చేయండి, మీరు సాధన చేయండి, మీకు వచ్చేది వస్తుంది. పేషెన్స్, ఓపిక ఉండాలి, శ్రద్ధ, సబూరి, చేసే పనిలో పూర్తి శ్రద్ధ వహించి ఐ క్యాన్, నేను సాధిస్తాను ఇది ఈ రోజుకి కాకుంటే రేపటికి అన్న ఆత్మవిశ్వాసంతో చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా సాధకులే. స్వామివారు ఇప్పుడు ప్రాణాపానాల గురించి వచ్చింది, ఆసనాల గురించి వచ్చింది, ఉదాన వాయువు, సమాన వాయువు, జ్ఞాన వాయువు, వీటి గురించి ఎక్కడ చూసినా కొద్దిగా బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని గురించి ఉన్నటువంటి విశిష్టత ఏంటి? మీరు చాలామందిని చూసింటారు, మహాత్ములైన యోగులు, వాళ్ళ ముఖంలో ఒక అద్భుతమైన వర్చస్సు. వాళ్ళు ఏ ఆహారం తీసుకోకుండా అత్యంత అల్పాహారం తీసుకుంటున్నా, ఎక్కడనో విపరీతమైన వాతావరణ పరిస్థితులు లాంటి చోట్ల కొండలు గుహల్లో ఉంటారు. అటువంటి వాళ్ళ ముఖంలో ఒక అద్భుతమైన గ్లో మీరు చూస్తారు. వాళ్ళు ఈ ఉదాన వాయువును యాక్టివేట్ చేస్తారు. కంఠస్థానం దగ్గర అది ఉంటుంది, దాని కంఠం నుంచి సహస్రారం వరకు దాని పవర్. అంటే ఈ చూసే కళ్ళను, వినే చెవులను, ఘ్రాణేంద్రియాన్ని, రుచి నాలుకను, మాట్లాడే తత్వాన్ని, ఈ పండ్ల కదలికలు, దవడల కదలికలు, వీటన్నిటి మీద దానికి నియంత్రణ ఉంటుంది. సాధకుడు ఎప్పుడైతే తన దృష్టిని చూస్తున్న ప్రతి దాంట్లో మంచిని చూడటం, వింటున్న దాంట్లో మంచిని చూడటం, మనకు ఒక శాంతి మంత్రం ఉంది, భద్రం శృణిమయ దేవో భద్రం పశ్యమాక్షి శృణయామహదేవో భద్రం పశ్యమాక్షర విజయజత స్థిరైరంగే స్తుష్ణాం స్వస్థను విరశేషి దేవహితం యదాయు. ఎంత అద్భుతంగా ఆ మాట చెప్పారంటే, ఈ ఉదానము అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఒక సాధకుడు ఆ ఉదానం మీద ధ్యాస పెట్టినప్పుడు వానికి చెడు దృష్టి అనేది తగ్గిపోతుంది. ఎప్పుడూ మంచి మాటలు వింటాడు, ఎందుకంటే జన సంపర్కంలో ఉండడు కాబట్టి. ఇవన్నీ ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ అవుతుందో ఆ గ్లో అనేది ఆటోమేటిక్గా ముఖంలో వస్తుంది. అందుకే ఇంత కాకుండా మామూలు ధ్యానం చేసే సాధకులు కూడా రెగ్యులర్గా ఒకే టైం ఒకే ప్లేస్లో చేస్తున్న వాళ్ళని మీరు గమనించండి, వాళ్ళ ముఖంలో ఏదో తెలియని ఒక చిన్న ప్రశాంతత, వాళ్ళని చూడంగానే మనం బాగు చేయాలనిపించే ఇది కలుగుతుంది. ఎందుకు? ఆ ఉదానం చేస్తున్నాం. ఇంకా వాళ్ళు అత్యంత స్వల్పమైన ఆహారము తీసుకోకుండా ఉండి కూడా వాళ్ళు సశరీరంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు అంటే సమాన వాయువు మీద కంట్రోల్ పెట్టుకోవటం. బ్యాలెన్సింగ్. సమాన వాయువు శరీరం అంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవహించే దాన్ని కణం ఆఖరికి గోరు చివరల వరకు, కాలి గోరు చివరల నుంచి నఖ శిఖ పర్యంతం జ్ఞానవాయువు దాన్ని సమానంగా సప్లై చేస్తారు, ఎక్కడికి ఎక్కువ పోకుండా ఎక్కడికి తక్కువ పోకుండా. అట్లా చేయటం మూలంగా వాళ్ళు నిరాహారులుగా ఉన్నప్పటికీ, మీకు బాగా మీరు ఇంటర్వ్యూలు చేస్తుంటారు, ఆ నిరాహారి మాత, ఆ తల్లి ముఖంలో చూడండి ఎంత ప్రశాంతత ఉంటుంది. ఆమె తినటం చాలా తక్కువ, తినద్దు అనుకుంటారు. మరి ఆమె శారీరకంగా ఆ ఏజ్కి ఉండాల్సిన ఇదిగా లేదు కదా, ఎంత యాక్టివ్గా. అక్కడ సమాన శక్తి పనిచేయని మొదలు పెడుతుంది మన ప్రయత్నం లేకుండా. వ్యానము నాభిస్థానం దగ్గర ఉంటుంది. ఈ వ్యానం ఏం చేస్తుంది, ఎంత మొండిదే అంటే మనిషి చనిపోయినాక 9 వాయువులు పైకి ఎగిరిపోతే ఇది మట్టుకు మనిషి శరీరాన్ని పట్టుకుని ఉంటుంది. అందుకని పెద్దవాళ్ళు పాతకాలంలో ఎవరైనా మనిషి కాలం చేస్తే వాడి తల దగ్గర దీపం పెట్టేవాడు. ఒరే నేను ఇంకా ఇక్కడే ఉన్నాను మిత్రులారా 9 మంది మీరు రండి అని ఇది అరుస్తూ ఉంటుందంట.
ఇంకా రాని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ శరీరం ఉబ్బడం ప్రారంభమవుతుంది. ప్రాణము పోయినాక ఈ మనిషి కదలికలే లేవే, ఎక్కడి నుంచి ఉబ్బుతుంది? ఆ వాయువు చేస్తున్న పని. ఎప్పుడైతే అతన్ని కాల్చటము లేదా భూమిలో పాతి పెట్టడము జరిగి ఇంకా ఉబ్బి ఉబ్బి పొట్ట పగిలినప్పుడు లేదా కర్రలతో కాల్చినప్పుడు ఈ శవం మొత్తం నీళ్ళుకొని లేస్తుంది. అప్పుడు అక్కడున్న కాటి కాపరి కర్రతో కేటేస్తాడు, కపాల మోక్షం అంటాడు. అప్పుడు టప్పని ఒక శబ్దం వచ్చి ఆ వాయువు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అంత మొండిగా శరీరాన్ని పట్టుకొని ఉంటుంది పాపం అది. నేను ఒకటి ఉంటే నా మిగతా 9 మంది కూడా వస్తారేమో అని అది లోపలే ఉండిపోతుంది. ఇంకా రారు అని తెలిసిపోయినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది. అన్నిట్లోకి మహానుభావుల ముఖాలలో ఆ అద్భుతమైన ప్రశాంతత, చూడంగానే నమస్కరించాలనే భావన పుట్టేదానికి ఉదాన వాయువు అద్భుతంగా పనిచేస్తుంది. మనకు ప్రత్యక్ష ఉదాహరణ ఎంతోమంది మహానుభావులు, నిన్న మొన్నటి మహానుభావులు కావచ్చు, ఇప్పుడు మీరు చేస్తున్న వాళ్ళు కావచ్చు. మాటల్లో కూడా సౌమ్యత వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎవరిని విమర్శించటము, అపశబ్దాలు పలకడము లాంటివి వాళ్ళకు ఉండవు. వాక్శుద్ధి కూడా అప్పుడు ఆటోమేటిక్గా కలిగిపోతుంది. కంఠం అది కాబట్టి, కంఠం దగ్గర మనకు ఓకల్ కార్డు ఉంది. దాన్ని ఎంత మనం తక్కువ వాడితే, మౌనంలో ఎంత ఉంటాము, అప్పుడు మనలో మనం మాట్లాడుకుంటాం. ఈ మౌనంగా ఎంత మనం ఉంటామో, మనలో మనం మాట్లాడుకున్నప్పుడు మనకు ఎవరో మనం తెలిసిపోతాం. బయట మాటలు వేరు మాట్లాడతాం. అక్కడ ఉపయోగపడేది ఇదే. అదేమంటారు, ఓకల్ కార్డ్ అంటారు, స్వరపేటిక అని అంటారు. ఆ స్వరపేటిక సుమధురంగా వస్తుంది. సాధనతో ఎటువంటి వాళ్ళు కూడా సంగీతం అద్భుతంగా పాడగలుగుతూ ఉన్నారు. ఆ వాయువు సాధకులకు అది ఆటోమేటిక్గా ఆ గ్లోనెస్ వస్తుంది.